హలో అందరికీ. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఏం కర్రీ ఏసి పెట్టాలి? ఏం చేయాలి? అని ఒక్కటే టెన్షన్ ఉంటుంది గదా! ఇలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి కర్రీస్ చేయకుండా అయితే మంచి రెసిపీస్ చెప్పేస్తాను రైస్‌తో. ఇంక రెసిపీకొచ్చేస్తే ఫస్ట్ అయితే రైస్‌ని వాష్ చేసుకొని సైడ్ పెట్టేయాలన్నమాట. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఇదంతా నానుతూ ఉంటుంది. నేనైతే హాఫ్ కేజీ రైస్‌కి చేస్తున్నాను. ఇంక తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 3, 4 స్పూన్స్ అయితే ఆయిలేసి బాగా ఫ్రై చేయండి. ఇది ఆప్షనల్ అనమాట. బిర్యానీలో యేసుకుంటాం గదా! మీకు నచ్చితే ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇంక తర్వాత అదే ఆయిల్‌లో ఇలా మసాలాలు వేసుకోవాలనమాట. నేను మిరియాలు, ఇలాచి, చెక్క, లవంగాలు, ఒక స్టార్ మసాలా వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడైతే జీడిపప్పు పలుకులైతే వేసుకోండి. వీటినైతే జస్ట్ ఫ్రై చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. జీడిపప్పు కూడా ఆనియన్‌తో పాటు ఫ్రై అవుతుంది. వీటినైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. ఇవైతే వేగుతూ ఉంటాయి. ఇంకో సైడ్ వచ్చేసి మిక్సీ జార్‌లో గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఒక గుప్పెడైతే అల్లం వెల్లుల్లి ముక్కలు, 3, 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసి దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసేయండి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ ఏసైతే మిక్సీ పట్టేసేయండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్నయితే ఈ ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి. వీటిలో అయితే వేసేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు లైట్‌గా ఫ్రై చేస్తూ ఉండండి అడుగంటకుండా. ఇంకిది వేసిన తర్వాత రైస్ ఏసేయడమే కదా అని స్కిప్ చేసేయకండి. దీంతో పాటు ఇంకో ఇంగ్రీడియెంట్ ఉంది మంచి టేస్ట్‌నిచ్చేది. ఈ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా! తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలనయితే ఇలా వేసేసి కొద్దిసేపు కలుపుతూ ఉండండి. ఇదంతా మగ్గాల్సిన అవసరం లేదు. తర్వాత అర స్పూన్ అయితే పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ అయితే గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ఈ మసాలాకి సరిపడా సాల్ట్ ఇవైతే వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేయండి మొత్తం. దీన్నైతే కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఈ మసాలా నుంచయితే మంచి అరోమా వస్తుంది. ఇలా కొద్దిసేపయితే కలుపుతూ ఉండి ఇంకో ఇంగ్రీడియెంట్ ఉంది అన్నాను కదా! అదే పెరుగనమాట. ఒక హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకున్నాను. దీని వల్లే టేస్ట్ కొంచెం డబుల్ అవుతుందనమాట. మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచెం ఫ్రెష్‌గా ఉన్నదైతే తీసుకోండి. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కలుపుతూ ఉండండి. ఇలా కర్డ్ వేయడం వల్ల ఏంటంటే రైస్ క్రీమీగా ఉన్నట్టుంటుంది తింటుంటే. అండ్ మసాలా స్పైసెస్ కూడా అంత ఎక్కువగా ఉండవనమాట. బ్యాలెన్స్ చేస్తుంది. మైల్డ్ ఫ్లేవర్ వస్తుంది. రైస్ ఆయిలీగా లేకుండా ఫ్లఫీగా ఉంటుందనమాట. ఇంకా కాసేపు ఇలా కలుపుకొని మనం ముందుగా రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ బియ్యాన్నయితే వాటర్‌తో పాటు ఇందులో వేసేయాలనమాట. మనం బియ్యాన్ని వాష్ చేసుకున్నప్పుడే కొంచెం తగ్గిచ్చి వాటర్ పెట్టుకోవాలనమాట. ఎందుకంటే పెరుగేస్తున్నాం గదా! మసాలా గ్రేవీగా ఉంటుంది గాబట్టి ఎసరైతే కొంచెం తగ్గిచ్చి పెట్టుకోండి. రైస్ కూడా వేసిన తర్వాత మనం ఈ రైస్‌లోకి సరిపడా ఉప్పయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మూతయితే పెట్టేసేయండి. అండ్ ఫ్లేమ్ హైలో ఉంచేసి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి. ఇంక మొత్తం ఉడికేసరికైతే మనకి వాటర్ ఎక్కువైపోయాయి అన్నట్టు అనిపిస్తుందనమాట. కానీ అవ్వదు. రైస్ ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం గదా! ఆనియన్స్ ఫస్ట్‌లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసి మొత్తం ఒకసారయితే కలుపుకొని, ఇంక లాస్ట్‌లో పైన గూడా కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసేసి ఇంక మూత పెట్టేసి సిమ్‌లో అయితే ఉంచేసి మగ్గనివ్వండి మొత్తం. ఇంక ఫైనల్‌గా ఒక బౌల్‌లోకైతే సెపరేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా మూత తీసేసి ఉంచండి. వాటర్ లాగా ఉంటే మొత్తం ఆరిపోతుంది ఈ 5, 10 మినిట్స్‌లో అయితే. అండ్ పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే కొంచెం స్పైసెస్ తగ్గించుకోండి. అండ్ పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువలా అనిపిస్తుంది గానీ చేస్తుంటే సింపుల్‌గానే అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. మీరు ఈ ప్రాన్స్ ప్లేస్‌లో అయితే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నేను రైస్‌ని వండేసి పక్కన పెట్టేసాను. ఆ తర్వాత అయితే మంచిగా వాష్ చేసుకున్న ప్రాన్స్‌నయితే నీట్‌గా ఫ్రై చేసేసాను. కొంచెం లైట్‌గా సాల్ట్ అండ్ కారం వేసేసి. ఆ తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకొని దాన్ని గూడా ఒక చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసేసుకోవాలనమాట. ఇప్పుడు వీటిని సైడ్ పెట్టేసి అదే పాన్‌లో సన్నగా కట్ చేసిన క్యారెట్, పచ్చిమిర్చి ఈ రెండిటిని అయితే లైట్‌గా వేయించి ఫస్ట్ మనం సైడ్ పెట్టుకున్న ఈ ప్రాన్స్, ఎగ్ ఈ రెండిటిని గూడా ఇందులో వేసేసి ఇంకొకసారయితే ఫ్రై చేసేసేయండి. ఇందులో మనం సాల్ట్ గూడా లైట్‌గా వేసుకొని, నచ్చితే కారంకి బదులైతే మిరియాల పొడి వేసుకొని, ఒక్కసారయితే మిక్స్ చేసేసుకొని, మనం ముందుగా సైడ్ పెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో వేసేసి, కొద్దిసేపయితే ఫ్రై చేయడం అంతే. ఎక్కువ ఫ్రై చేస్తే రైస్ గట్టిగా అయిపోతుంది. జస్ట్ లైట్‌గా ఫ్రై చేసి దించేసుకోవడమే. అండ్ ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండామంటే రైస్ ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఒకవేళ వాళ్ళకి నచ్చితేనే వేయండి. నచ్చకపోతే లెమన్ స్కిప్ చేసేయొచ్చు. ఇదైతే చిన్న పిల్లలకి పెట్టినా గూడా ఇష్టంగా తింటారు. అండ్ చాలా అంటే చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్టొచ్చేసి పాలక్ రైస్ అనమాట. పాలకూరతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చంటే, అసలు ఆకుకూరల్లో మొత్తంలో పాలకూర మాత్రమే ఇన్ని వెరైటీస్ చేయొచ్చు. ఇంకా ఈ రెసిపీకైతే పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని, అండ్ మిక్సీ జార్‌లో అయితే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా సాల్ట్ అండ్ ఈ వాష్ చేసుకున్న పాలకూర వీటినైతే వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి మంచిగా. తర్వాత కళాయిలో ఆయిల్ వేసేసి లైట్‌గా మసాలా దినుసులు వేసుకొని,
అండ్ ఇందులోనే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన ఈ పాలకూర ఉంది గదా! దీన్నయితే వేసేసి, అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసేసి, మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్‌నయితే ఇందులో వేసి, కొద్దిసేపు ఫ్రై చేస్తే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్టొచ్చేసి టమాటా రైస్ అనమాట. ఇవి కలర్‌ఫుల్‌గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇదైతే పుల్ల పుల్లగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది గూడా సేమ్ ముందుగా అయితే ఆయిల్‌లో కొన్ని మసాలా దినుసులు అండ్ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని, అవి కూడా వేసేసి ఇందులోనే పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవి గూడా ఏసేసి బాగా అయితే మగ్గనివ్వాలనమాట. ఆ తర్వాత మనం రైస్‌ని వాష్ చేసుకొని, వాటర్ గూడా తగిన క్వాంటిటీ అయితే తీసుకొని ఇందులో వేసేయాలనమాట. ఇంకా రైస్ వండినట్టే మొత్తం. ఇదంత స్పైసీగా ఉండదు గానీ, టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. టమాటా కర్రీ చేస్తే సింపుల్‌గా పెద్దవాళ్ళైతే ఇష్టపడతారు గానీ, పిల్లలైతే అంత లైక్ చేయరు గదా! ఇలా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు. సింపుల్‌గా గూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇవైతే మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ గూడా మంచిగా ఫ్రై చేసేసి ముందుగానే రైస్ వండి పెట్టుకుంటాం గదా! ఆ రైస్‌ని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. ఇన్ని వెజిటబుల్స్ అవసరం లేదు అనుకుంటే మీరు స్టార్టింగ్‌లో లైట్‌గా పచ్చిమిర్చి అండ్ గార్లిక్‌కి 2 వేపిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ ఈ 2 వేసుకున్నా గూడా హడావిడి లేకుండా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ గూడా అలానే ఉంటుంది. ఇవన్నీ గూడా బాగా ఫ్రై చేసేయగూడదనమాట. ఎక్కువ ఫ్రై చేస్తేనే మొత్తం మెత్తగా అయిపోయి అంత టేస్ట్ ఉండదు. లైట్‌గా ఫ్రై చేసి మనకు కావాల్సిన స్పైసెస్ ఏమన్నా యాడ్ చేసుకొని, ముందుగా వండి పెట్టుకున్న రైస్‌నయితే ఇందులో వేసి కలిపేయడమే అనమాట. ఈ రెసిపీస్ నచ్చితే గనక లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వారానికి సరిపడా అని చెప్పేసి అన్నానని జెప్పేసి ప్రతి వారం ఇవే పెట్టినా సరే బోర్ కొడుతూ ఉంటాయి. ఇంకా స్నాక్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీస్ కూడా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ ఐటెమ్ వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. లేదా వెజ్ పులావ్. ఇది కూడా ఈజీగా అయిపోతుంది. మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ గూడా మంచిగా కట్ చేసుకొని, రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఎసరు కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఇంకా కళాయిలో ఆయిలేసేసి, మసాలా దినుసులు ఫ్రై చేసేసి, ఇందులోనే వెజిటబుల్స్ అన్నీ గూడా వేసేసుకోవాలి. సాల్ట్, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవైతే వేసేసుకొని, మంచిగా ఫ్రై చేసుకొని, వాష్ చేసుకున్న బియ్యం అండ్ వాటర్ అయితే ఇందులో వేసేసి రైస్‌లాగా వండడమే. ఇందులో కూడా ఇన్ని వెజిటబుల్స్ ఎందుకు అనుకుంటే సింపుల్‌గా క్యారెట్, ఆలు అండ్ మిల్ మేకర్ ఇవి 3 వేసుకున్నా గూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.